బీజాపూర్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. నేషనల్ పార్క్ ప్రాంతంలో మళ్లీ భీకర దాడులు జరిగాయి. తెలంగాణకు చెందిన మరో కీలక నేత మృతి చెందాడు. కేంద్ర కమిటీతో పాటు రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా ఉన్న మావోయిస్టు మృతి చెందాడు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో AK-47తో పాటు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు భద్రతా సిబ్బంది. ఇక బీజాపూర్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. నేషనల్ పార్క్ ప్రాంతంలో మళ్లీ భీకర దాడులు జరిగాయి. తెలంగాణకు చెందిన మరో కీలక నేత మృతి చెందాడు. కేంద్ర కమిటీతో పాటు రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా ఉన్న మావోయిస్టు మృతి చెందాడు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో AK-47తో పాటు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు భద్రతా సిబ్బంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ అయిన అందిస్తారు. రమేష్, చెప్పండి, వరుసగా మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందుతున్నారు. ప్రస్తుతం కూడా తెలంగాణకు చెందిన మరో వ్యక్తి కూడా మృతి చెందారు. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? బీజాపూర్ సమీపంలో నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఎన్కౌంటర్ లో ఇప్పుడు మరొక మావోయిస్ట్ కూడా చనిపోయినట్టు ఇప్పుడు సమాచారం వస్తుంది. అయితే దీనికి సంబంధించి అటు అధికారికంగా మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. మావోయిస్ట్ సంబంధించిన ఒక కీలక నేత చనిపోయినట్టుగా ఉన్న సమాచారం. అయితే దీనికి సంబంధించి ఉన్న సమాచారం మేరకైతే భాస్కర్, ఆదిలాబాద్ జిల్లా చెందిన భాస్కర్ డివిజనల్ కమిటీ మెంబర్, కొత్తగూడెం ములుగు డివిజనల్ కమిటీ మెంబర్ గా ఉన్న భాస్కర్ చనిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే ఇతను తెలంగాణ రాష్ట్ర కమిటీలో కీలక బాధ్యతలు పోషిస్తున్నాడు. అంతేకాకుండా కేంద్ర కమిటీలో కూడా పనిచేస్తున్నట్టుగా సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం కొనసాగుతుంది. పూర్తి సమాచారం వస్తూనే ఉంది. ఎందుకంటే మరొక నిన్న మరొకరు కీలక సభ్యుడైన కేంద్ర కమిటీ సభ్యుడైన సుధాకర్ నిన్న ఎన్కౌంటర్ లో ఇక్కడ ఇదే ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది. ఆ ప్రాంతంలో నిన్న మొత్తంగా ముగ్గురు అగ్రనేతలున్న సమాచారం మేరకు కోపింగ్ ఆపరేషన్ ప్రారంభించారని చెప్పడం జరిగింది. అయితే కోపింగ్ ఆపరేషన్ ముఖ్యంగా సుధాకర్, గణేష్ తో పాటు మరొకరు మొత్తం ముగ్గురు కేంద్ర నాయకులు అక్కడ ఉన్నారన్న సమాచారం మేరకు తాము కోపింగ్ ఆపరేషన్ ప్రారంభించాము. అయితే దాంట్లో సుధాకర్ చనిపోయినట్టు నిన్న భద్రతా బలగాలు ప్రకటిస్తే ఈ రోజు మరొక కీలకమైన నేత చనిపోయినట్టుగా ఉన్న సమాచారం. అయితే దానికి సంబంధించి భాస్కర్ అలియాస్ ఆదేలు చనిపోయినట్టుగా వస్తున్న సమాచారం. అయితే అతనికి సంబంధించి ఇంకా సమాచారం రావాల్సి ఉంది. దీనికి సంబంధించి అధికారుల ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు దీనికి సంబంధించి కోపింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. కోపింగ్ ఆపరేషన్ అయిన తర్వాత బాడీని ఐడెంటిఫై చేసిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.